అస్సలం అయికుం హాయ్ అండి. ఈరోజైతే నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను హోటల్ స్టైల్లో. ఎంతో టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత ఒక బౌన్ తీసుకొని ఆ బౌన్లో 2 చమచ్ కర్డ్ వేసుకోవాలండి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది మిక్స్ చేసిన తర్వాత పన్నీర్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత పన్నీర్ కూడా అది 1 అవర్ నానబెట్టుకోవాలండి. బాగా పన్నీర్కి ఉప్పు, పసుపు, కారం తగిలిపోతుందండి 1 అవర్కి. మళ్ళీ ఒక బౌన్లో 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని బాస్మతి రైస్ అది బాగా కడిగేసి రైస్కి నానబెట్టుకోవాలండి 1 అవర్. ఆ 1 అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ 4 చమచ్ ఆయిల్ వేస్తున్నానండి. దాంట్లో హోల్ గరం మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇంకా షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమాటా ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో టేస్ట్ రావాలంటే పన్నీర్ బిర్యానీలో షాహీ పన్నీర్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని పన్నీర్ నానబెట్టినాం కదా ఆ పన్నీర్ అంతా వేసేసి బాగా కుక్ చేసుకోవాలండి. పన్నీర్ గ్రేవీ చిక్కబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇది 90% కుక్ చేసుకోండిదండి. రైస్ దీనిపై నుంచి వేసేసి పన్నీర్ గ్రేవీ పైన రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్ వేసేసి పుదీనా పత్తా వేసేసి మళ్ళీ షాహీ బిర్యానీ మసాలా 1/2 స్పూన్ వేసేసి ఇలాచీ పౌడర్ వేసేయాలండి. దమ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఘీ వేసుకొని 1 స్పూన్ ఘీ వేసినానండి. మళ్ళీ ఇది దమ్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలండి. ఇదంతా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేయాలి. చూడండి ఇంకా వేడిగానే ఉంది, చాలా చల్లగా కాలేదు. మళ్ళీ ఇది ఇట్లా తీయాలండి. ఎంత బాగుంది కదా, మాషాల్లా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఇన్షాల్లా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం, అల్లాహ్ హాఫీజ్.